మనిషి జీవితంలో ఒక పెద్ద ప్రశ్న ఉంది. నేనెవరు? మనకందరికీ జవాబు తెలుసు అని అనుకుంటాం. నేను అంటే నా పేరు, నేను అంటే నా శరీరం. కానీ అది నిజమా? ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పిన ఒకే ఒక మహర్షి ఉన్నాడు. ఆయనే శరీరం 8 చోట్ల వంకరగా ఉన్నా, ఆయన ఆలోచనలు మాత్రం ప్రపంచాన్ని నేరుగా తాకాయి. అతనెవరో కాదు, మహర్షి అష్టవక్ర. పుట్టినప్పటి నుంచే ఆయన శరీరం 8 చోట్ల వంకరగా ఉండేది. అందుకే ఆయనని అష్టవక్ర అని పేరుతో పిలిచేవారు. చాలామంది ఆయనను చూసి నవ్వేవారు, తక్కువ చేసేవారు. ఎందుకంటే వాళ్ళు బయటకి కనిపించే శరీరాన్ని మాత్రమే చూస్తారు కానీ, అతని లోపల ఉన్న జ్ఞానాన్ని మాత్రం ఎవరు చూడరు కదా! అయితే ఒకరోజు అష్టవక్రుడు రాజు జనకుని సభలోకి వెళ్తాడు. అక్కడ పెద్ద పెద్ద పండితులు కూర్చొని ఉంటారు. అందరూ అతన్ని చూసి నవ్వారు. ఎందుకంటే వాళ్ళు ఆయన శరీరాన్ని మాత్రమే చూశారు. అప్పుడు అష్టవక్రుడు కూడా నవ్వుతాడు. రాజు ఆశ్చర్యపోయి "నువ్వెందుకు నవ్వుతున్నావు?" అని అడిగారు. అప్పుడు అష్టవక్రుడు చెప్పిన సమాధానం అక్కడ సభలో ఉన్న వాళ్ళందరినీ సైలెంట్‌గా చేసింది. అతనేమన్నాడంటే, "నేను జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చాననుకున్నాను. కానీ ఇక్కడ శరీరాన్ని చూసే వాళ్ళు మాత్రమే ఉన్నారు" అని చెప్పాడు. అష్టవక్రుడు చెప్పిన సత్యం చాలా సింపుల్. కానీ చాలా డీప్. నువ్వు శరీరం కాదు. నువ్వు ఆలోచన కూడా కాదు. అయితే నువ్వెవరు? మనలో ఒకటి ఉంది. అది ఎప్పటికీ మారదు. ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలుసుకునే శక్తి. మనకు కోపం వచ్చింది అనుకోండి, అది మనకు తెలుస్తుంది కదా! మనకి బాధ వస్తుంది అనుకోండి, అది కూడా మనకు తెలుస్తుంది. అంటే మనలో ఇంకొకటి ఏదో ఉంది. అది ఇవన్నీ గమనిస్తూ ఉంటుంది. అయితే అష్టవక్ర గీతలో ఒక గొప్ప మాట ఉంది. "నువ్వు బంధించబడలేదు. నువ్వే నీకు బంధం అని అనుకుంటున్నావు" అని చెప్పి. మన సమస్యలు బయట కాదు, మన మనస్సులోనే ఉంటాయి. నేను ఇలా ఉన్నాను, నేను ఇలా చెయ్యలేను, ఇది మనం మనల్ని మాత్రమే పరిమితం అనేది చేసుకుంటున్నాం. చివరగా అష్టవక్రుడు మనకి ఒక విషయం చెప్తున్నాడు. ప్రపంచం నిన్ను ఎలా చూస్తుందో కాదు, నువ్వు నిన్ను ఎలా చూస్తున్నావు అది మాత్రమే నిజం. మీరు మీ శరీరంలో జీవిస్తున్నారా? లేక మీలో ఉన్న నిజాన్ని మీరు గుర్తిస్తున్నారా? మనిషి బలహీనత శరీరంలో కాదు, తన గురించి తాను తెలుసుకోవడంలో మాత్రమే ఉంటుంది. అక్కడే ఒక పెద్ద సత్యం బయటపడింది. మనమంతా మన రూపం, మన పేరు, మన శరీరం ఇవే అనుకుంటాం. కానీ ఇవన్నీ మారతాయి. పిల్లవాడిగా ఉన్నప్పుడు ఒక రూపం, పెరిగినాక మరొక రూపం. మన ఆలోచనలు కూడా మారుతూ ఉంటాయి. కోపం వస్తుంది, పోతుంది. బాధ వస్తుంది, పోతుంది. అంటే మారుతుంది నిజమైనది కాదు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది.